హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మేము ప్రతిరోజు పెడుతున్న వీడియోలను వీక్షిస్తూ మీ కమెంట్ల ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీకు అందించాలి అంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అది జరగాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మాకు బూస్టప్గా పనిచేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం ఇవాల్టి మన దెయ్యాల ప్రపంచంలోనికి. హైదరాబాద్ నగరంలో ఒక మధ్యతరగతి కుటుంబం. ఆ ఇంట్లో కార్తీక్ అనే 24 ఏళ్ల యువకుడు. అతను ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉండేవాడు. కార్తీక్ తల్లిదండ్రులు వెంకటేష్ మరియు అన్నపూర్ణ. ఇద్దరూ కూడా రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు. వారికి కార్తీక్ ఒక్కడే కొడుకు. అతని మీదే వాళ్లకు ప్రాణం. ఆ రోజు ఆదివారం. అమ్మా, నేను నెక్స్ట్ వీక్ కేరళ వెళ్తున్నాను. ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్ అయితే ప్లాన్ చేశామని కొంచెం ఉత్సాహంగా చెప్పాడు. అన్నపూర్ణ మొహంలో ఏదో అనుమానం మెదిలింది. ఎక్కడికి నాన్న? కేరళలో ఎక్కడ? మున్నార్, తేక్కడి, వాయనాడ్ అన్నీ చూస్తామమ్మా. 10 రోజుల ట్రిప్. అది 5 రోజుల తర్వాత. కార్తీక్ తన యొక్క 3 స్నేహితులతో, రాహుల్, వరుణ్, శివ, వీరితో కలిసి కేరళ చేరుకున్నాడు. వాయనాడ్ అడవుల్లోని ఒక రిసార్ట్లో వాళ్ళైతే ఉంటున్నారు. ఆ రిసార్ట్ పేరు గ్రీన్ ఫారెస్ట్. దట్టమైన అడవి మధ్యలో ఉండేది. చుట్టూ ఎత్తైన చెట్లు, దూరంగా పర్వతాలు, క్రింద లోయలో పొగమంచు. మొదటి రాత్రి నలుగురు క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. రే, ఈ అడవి గురించి ఒక స్టోరీ చెప్తా వినండి అని అన్నాడు శివ. చేతిలో బేర్ బాటిల్ పట్టుకున్నాడు. ఏంట్రా అది అని అడిగారు. ఇక్కడ రిసెప్షన్లో ఉండే ఒక ఆయన చెప్పాడు. ఈ అడవిలో ఎవ్వరూ వెళ్ళకూడని ఒక నిషేధిత ప్రాంతం ఉందట. అక్కడికి ఎవరూ వెళ్ళకూడదట. ఎందుకు అని కార్తీక్ ఆసక్తిగా అడిగాడు. అక్కడో పాతాళం ఉందంట్రా. దాని పక్కనే పురాతనమైన వేప చెట్టు. ఆ చెట్టుకేదో శాపం ఉంది. ఇదంతా కూడా కేవలం టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం చెప్పే కథలురా అని రాహుల్ నవ్వాడు. కానీ కార్తీక్ మాత్రం అది విన్న తర్వాత ఏదో ఆకర్షణకి గురైనట్టుగా అనిపించింది. 3వ రోజు ఉదయం అందరూ ట్రెక్కింగ్కి వెళ్ళారు. గైడ్ వాళ్ళని అడవి లోపలికి తీసుకువెళ్ళాడు. సార్, ఇక్కడ నుండి తూర్పు వైపుగా వెళ్ళకూడదు, అక్కడ కరిమరం ఉంది అని గైడ్ హెచ్చరించాడు. కరిమరం అంటే ఏంటి అని కార్తీక్ అడిగాడు. మలయాళంలో కరిమరం అంటే నల్ల చెట్టు అని అర్థం. అక్కడో పెద్ద వేప చెట్టు ఉంది. దాని బెరడు నల్లగా మారిపోయి ఉంటుంది. ఆ చెట్టుకి గైడ్ ఆగిపోయాడు. అతని ముఖంలో భయం కొట్టవచ్చినట్టుంది. సార్, ఆ చెట్టుకు పిశాచి ఉంది. ఆ మాట విన్న వెంటనే గాలి ఒక్కసారిగా ఆగినట్టయింది. చెట్ల ఆకులు కదలటం ఆపేశాయి. పక్షుల అరుపులు కూడా ఆగిపోయాయి. అడవి మొత్తం ఒక్క క్షణం నిశ్శబ్దమైనట్టయింది. పిశాచిని అని వరుణ్ భయంగా అడిగాడు. అవును సార్, 100 సంవత్సరాల క్రితం ఒక మాంత్రికుడు ఆ పిశాచిని ఆ చెట్టుకు బంధించాడట. ఇనుప తీగతో, మంత్రాలతో. ఆ ఇనుప తీగ చెట్టు బెరడులో ఇప్పటికీ ఉంది. ఆ తీగ తీస్తే అది విడుదలవుతుంది. ఆ తీగ తీసిన వ్యక్తి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ట్రెక్కింగ్ అయిపోయాక అందరూ రిసార్ట్కి తిరిగి వచ్చారు. కానీ కార్తీక్ మనసులో మాత్రం ఆ కరిమరం గురించిన ఆలోచన తిరుగుతూనే ఉంది. ఆ రాత్రి కార్తీక్కు అస్సలు నిద్ర పట్టలేదు. అతను మంచం మీద పడుకున్నాడు. కానీ కళ్ళు మూసుకున్న ప్రతిసారి ఆ చెట్టే కనిపిస్తుంది. దాని నల్లటి బెరుడు, దాని మీద ఉన్న ఇనుపు తీగ అతన్ని పిలుస్తుంది. రా, నన్ను విడిపించురా. ఒక మధురమైన స్త్రీ గొంతు అది. అతని చెవుల్లో మారుమోగుతుంది. కార్తీక్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అతని ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏంటి ఈ గొంతు? ఎవరు నన్ను పిలుస్తున్నారు? వెంటనే కిటికీ దగ్గరగా వెళ్ళి చూశాడు. బయట అడవి చీకట్లో మునిగిపోయింది. కానీ దూరంగా, చాలా దూరంగా మసకగా ఓ వెలుగైతే కనిపించింది. ఆ వెలుగు అతన్ని ఆకర్షిస్తుంది. శక్తివంతమైన అయస్కాంతంలా
అతన్ని లాగుతూ ఉంది. కార్తీక్ తన ఇష్టానికి వ్యతిరేకంగా బూట్లు వేసుకున్నాడు. టార్చ్ లైట్ తీసుకున్నాడు. గది యొక్క తలుపు తెరిచాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని వెనుక నుండి రాహుల్ గొంతు వినిపించింది. బాత్రూంకి అని కార్తీక్ తడబడుతూ అబద్ధం చెప్పాడు. అతను బయటికి నడిచిపోయాడు. అతని కాళ్ళు అతని కంట్రోల్లో లేవు. ఏదో శక్తి అతన్ని నడిపిస్తున్నట్టుగా ఉంది. అతను అడవిలోకి అడుగుపెట్టాడు. అడవి లోపల చీకటి మరింత దట్టంగా ఉంది. టార్చ్ యొక్క వెలుతురు కూడా ఆ చీకటిని చీల్చలేకపోతుంది. కానీ కార్తీక్ మాత్రం ఆగలేదు. అతని కాళ్ళు ఆటోమేటిక్గా ముందుకు కదులుతున్నాయి. దూరంగా గుడ్లగూబల అరుపులు, ఎక్కడో నక్కల యొక్క ఊళలు కూడా వినిపిస్తున్నాయి. కానీ కార్తీక్కు అవేం తెలియటం లేదు. అతని చెవుల్లో ఆ మధురమైన గొంతు మాత్రమే మారుమోగుతుంది. రా, నా దగ్గరికి రా, నన్ను విడిపించు. నేను నీకోసం 100 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. దాదాపుగా 2 కిలోమీటర్ల దూరం నడిచాడు. గైడ్ ఎటువైపు అయితే వెళ్ళొద్దు అని చెప్పాడో అదే దిక్కు తూర్పు వైపుగా వెళ్తున్నాడు. ఇంతలో ఒక్కసారిగా అడవి అంతా నిశ్శబ్దమైంది. మరణ నిశ్శబ్దం. కార్తీక్ ముందుకు చూశాడు. అక్కడ అతని గుండె ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే అక్కడే ఆ పురాతన వేప చెట్టు నిలబడి ఉంది. అది సాధారణమైన వేప చెట్టు కాదు. దాని బెరడు పూర్తిగా నల్లగా మారిపోయింది. రక్తం ఎండిపోయిన మరకలా ఉంది ఆ రంగు. చెట్టు కొమ్మలు వంకర టింకరగా వికారంగా పైకి చాచుకున్నాయి. ఆ చెట్టు మీద ఒక కాకు కూడా లేదు. కానీ అది జీవంతోనే ఉంది. ఎందుకంటే ఆ చెట్టు ఊపిరి పీల్చుకుంటుంది. కార్తీక్ భయంతో వణికిపోయాడు. ఆ చెట్టు కాండం విస్తరించి మళ్ళీ సంకోచించటం అతను స్పష్టంగా చూశాడు. ఇదేంటి అని భయంతో గొణిగాడు. అతని టార్చ్ లైట్ ఒక్కసారిగా మినుకుమంటోంది. ఆ మసక వెలుగులో అతనికి మరొకటి కనిపించింది. ఆ చెట్టు యొక్క బెరడులో మనిషి ముఖం. అవును, ఆ నల్లటి బెరడులో స్త్రీ ముఖం అచ్చువేసినట్టుంది. ఆ ముఖం కళ్ళు మూసుకుంది. నోరు తెరిచి ఉంది, బాధతో అరుస్తున్నట్టు. పిశాచిని అని కార్తీక్ గొణిగాడు. అప్పుడే అతని కంటికి ఆ ఇనుప తీగ కనిపించింది. ఒక సన్నని తుప్పు పట్టిన ఇనుప తీగ ఆ చెట్టు చుట్టూ ఉంది. దానిమీద ఏవో పురాతన సంస్కృత అక్షరాలున్నాయి. విప్పు, ఈ బంధాన్ని విప్పు. ఆ గొంతు మరింత బలంగా వినిపించింది. కార్తీక్ చెయ్యి అతని ఇష్టానికి వ్యతిరేకంగా ముందుకు వెళ్ళింది. అతని వేళ్లు ఆ ఇనుప తీగను తాకాయి. ఆ క్షణం ఒక మంచు పర్వతాన్ని ముట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. ఒక్కసారిగా మళ్ళీ షాక్ కొట్టినట్టయింది. వద్దు, వద్దు, ఆపు అని అతని మనసు చెప్తుంది. కానీ అతని చేతులైతే వినలేదు. అతను ఆ ఇనుప తీగని గట్టిగా పట్టుకొని లాగాడు. తుప్పు పట్టిపోవడంతో అది సులభంగా తెగిపోయింది. భయంకరమైన కర్ణభేరిని పగులగొట్టే అరుపుతో మొత్తం అడవి అంతా మారుమోగింది. ఆ చెట్టు బెరడులో ఉన్న ముఖం కళ్ళు తెరిచింది. ఆ కళ్ళు మానవ కళ్ళైతే కాదు, పూర్తిగా నల్లగా ఉన్నాయి. వాటిలో అనంతమైన చీకటి. చూస్తుండగానే చెట్టు బెరడు పగలటం మొదలైంది. ఒక నల్లటి ఆవిరి చెట్టు లోపల నుండి బయటికి దూసుకొచ్చింది. కార్తీక్ పరిగెత్తాలని చూశాడు. కానీ అతని కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్టయింది. ఆ నల్లటి ఆవిరి అతని దగ్గరికి వచ్చింది. 100 సంవత్సరాలు నేను నా బంధంలో బాధపడ్డాను. నువ్వు విడిపించావు. ఇక నుండి నీ శరీరం నాదే. ఆ ఆవిరి కార్తీక్ ముఖంలోకి చొచ్చుకుపోయింది. అతని ముక్కు ద్వారా, నోరు ద్వారా, కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళింది. కార్తీక్ అరవాలి అనుకున్నాడు. కానీ అతని గొంతు నుండి ఏ శబ్దం రాలేదు. అతని శరీరం వెనక్కి వంగింది. కాళ్ళు నేల మీద నుండి లేచాయి. గాలిలోకి తేలుతున్నాడు. అతని కళ్ళు పైకి తేలిపోతున్నాయి. నోరు బార్లా తెరుచుకుంది. 1 నిమిషం తర్వాత అతను నేల మీద పడిపోయాడు. కొన్ని క్షణాల తర్వాత కార్తీక్ లేచాడు. నెమ్మదిగా నిలబడ్డాడు. అతని ముఖంలో ఎటువంటి భావం లేదు. అతని కళ్ళు చల్లగా, క్రూరంగా మెరుస్తున్నాయి. అతని పెదవుల మీద ఒక వికృతమైన నవ్వు. చాలా రోజులైంది మానవ శరీరంలో ఉండి ఆ పిశాచి కార్తీక్ గొంతులో పలికింది. తెల్లవారుతోంది. రాహుల్, వరుణ్, శివ ముగ్గురు కార్తీక్ కోసం వెతుకుతున్నారు. అప్పుడే వాళ్లకు కార్తీక్ కనిపించాడు. అడవిదారిలో నడిచి వస్తున్నాడు. రేయ్, ఎక్కడికి వెళ్ళావురా? రాత్రంతా ఎక్కడున్నావు అని రాహుల్ కంగారుగా అడిగాడు. కార్తీక్ వాళ్ల వైపుగా చూశాడు. అతని ముఖం పాలిపోయి ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు కనిపించాయి. నేను నడుచుకుంటూ వెళ్ళాను. దారి తప్పిపోయాను
అని చెప్పాడు. కానీ అతని గొంతులో మార్పు ఉంది. కొంచెం పరుషంగా, బరువుగా మాట్లాడుతున్నాడు. నీ ఒంట్లో బాగానే ఉందా? ఒళ్ళు ఎందుకింత చల్లగా ఉంది అని శివ అతని భుజాన్ని తాకి అడిగాడు. బాగానే ఉంది. ఇంటికి వెళ్దాం పదండి. నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించడం లేదు అని కార్తీక్ చెప్పాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు. ట్రిప్ ఇంకా 3 రోజులుంది. రే, ఇంకా 3 రోజులుంది కదరా అని అడిగితే, వెళ్దామంటున్నాను కదా అని కార్తీక్ అరిచాడు. అతని గొంతు ఒక్కసారిగా మారింది. దానిలో ఏదో స్త్రీ గొంతున్నట్టుగా అనిపించింది. 3 స్నేహితులు భయంతో వెనక్కడుగు వేశారు. వరు ప్రయాణం అంతా కార్తీక్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కిటికీలో నుంచి బయటికి చూస్తూనే కూర్చున్నాడు. వాడు గొనుగుతున్నది మలయాళ భాషలో పురాతన మంత్రాలు. హైదరాబాద్కి వెళ్ళిపోయాక కార్తీక్ ఇంటికి వెళ్ళాడు. రా నాన్న, ట్రిప్ బాగానే జరిగిందా అని అన్నపూర్ణ ప్రేమగా అడిగింది. కార్తీక్ సమాధానం చెప్పలేదు. నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు. ఆ రోజు నుండే ఆ ఇంట్లో భయానకమైన సంఘటనలు మొదలయ్యాయి. అర్ధరాత్రి 3 గంటలు. అన్నపూర్ణ హఠాత్తుగా నిద్రలేచింది. ఒక స్త్రీ నవ్వు వినిపించింది. ఆ నవ్వులో ఎటువంటి సంతోషం లేదు. అది నేరుగా కార్తీక్ గది నుండి వస్తోంది. ఆమె నెమ్మదిగా లేచి తలుపు సందు నుంచి లోపలికి చూసింది. కార్తీక్ అద్దం ముందు నిల్చున్నాడు. అతను తన ప్రతిబింబంతో మాట్లాడుతున్నాడు. ఇక నీ శరీరం నాది. నువ్వు లోపల చూస్తూ ఉండు. నేనేం చేస్తానో చూడు. కార్తీక్ గొంతు అచ్చం ఒక స్త్రీ గొంతులా ఉంది. అన్నపూర్ణ భయంతో వణికిపోయింది. వెంటనే తన భర్తను లేపింది. రఘు అద్దంలో చూస్తూ అమ్మాయి గొంతులో మాట్లాడుతున్నాడు. వెంకటేష్ లేచి తలుపు తోశాడు. అక్కడ కార్తీక్ మంచం మీద ప్రశాంతంగా పడుకున్నాడు. నీకు కలవచ్చుంటుంది అని వెంకటేష్ ఆమెను కసురుకున్నాడు. కానీ 2వ రోజు కార్తీక్ ఆఫీస్కి వెళ్ళలేదు. గదిలోనే ఉన్నాడు. సాయంత్రం అన్నపూర్ణ టిఫిన్ తీసుకువెళ్ళింది. తలుపు తీయలేదు. వెంకటేష్ వచ్చి తలుపును బలవంతంగా తోశాడు. ఆ గది పూర్తిగా చీకట్లో ఉంది. కార్తీక్ గోడకు అతుక్కొని కూర్చున్నాడు. అతని కళ్ళు ఎర్రగా మారిపోయి ఉన్నాయి. ముఖం పాలిపోయింది. ఏమైందిరా నీకు అని తండ్రి అడిగాడు. కార్తీక్ నవ్వాడు. అది దెయ్యం నవ్వు. బాగానే ఉన్నాను. 100 సంవత్సరాల తర్వాత చాలా బాగా ఉన్నాను. ఫ్యామిలీ డాక్టర్ ఆనంద్ వచ్చాడు. కానీ ఏ ప్రాబ్లం లేదని చెప్పాడు. ఆ రాత్రి కార్తీక్ 4 కాళ్ల మీద నడుస్తూ కనిపించాడు. కుక్కలా, పిల్లిలా. మెడ మొత్తం వెనక్కి వంగి ఉంది. కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. ఆ తర్వాత వాళ్ళు శర్మగారు అనే పురోహితుణ్ణి పిలిపించారు. కానీ కార్తీక్ సీలింగ్ మీద బల్లిలా పాకుతూ ఆయన మీదకు దూకాడు. మీ మంత్రాలు నా మీద పనిచేయవు అని అరిచాడు. చివరికి ఒక అఘోరి బాబా, కాలభైరవ వచ్చాడు. అతను భయంకరమైన మంత్రాలు చదివాడు. కానీ కార్తీక్ ఒక్క సైగ చేయగానే అఘోరి గాలిలోకి లేచి గోడకు కొట్టుకున్నాడు. తల పగిలి రక్తం చిమ్మింది. స్పృహలోకి వచ్చాక ఆయన చెప్పాడు, దీన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. అది అతని ఆత్మనే తినేస్తుంది. కేరళ నుండి వచ్చిన రామన్ కురుప్ కూడా ఆ పిశాచి చేతిలో మరణించాడు. హిమాలయాల నుండి వచ్చిన స్వామి ఆత్మానంద కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. మీ కొడుకు ఎప్పుడో చనిపోయాడు. ఇప్పుడు ఆ శరీరంలో పిశాచి మాత్రమే ఉంది అని చెప్పి వెళ్ళిపోయారు. రోజులు గడిచే కొద్దీ కార్తీక్ శరీరం అస్థిపంజరంలా మారిపోయింది. ఒక రాత్రి అన్నపూర్ణ చూసింది. కార్తీక్ తన తండ్రి వెంకటేష్ గొంతు మీద నోరు పెట్టి రక్తం తాగుతున్నాడు. నాకు ఆకలి వేసింది, అందుకే అలా చేశాను. పోలీసులు వచ్చి కార్తీక్ని సైకియాట్రిక్ వార్డులో చేర్చారు. ఆ రాత్రి గదిలో చీకటి కమ్ముకుంది. కార్తీక్ నోటి నుండి నల్లటి ఆవిరి బయటికి వచ్చింది. తెల్లవారేసరికి కార్తీక్ సింగ్ చనిపోయాడు. మనిషిలా కాదు, అస్థిపంజరంలా. తన భర్తను, కొడుకును కోల్పోయిన అన్నపూర్ణ మతిస్థిమితం కోల్పోయి మానసిక ఆసుపత్రిలో చేరింది. ఆమె ఇప్పటికీ అంటుంటుంది, అది వస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, తీగ ముట్టుకోవద్దు. కేరళ వయనాడు అడవుల్లో ఆ కరిమరం ఇప్పటికీ ఉంది. దాని మీద ఇనుప తీగ వేసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా దాన్ని తీస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా? ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.